అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పంటల బీమా పథకాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. అందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. మధ్యప్రదేశ్లో అమలవుతున్న పంటల బీమాపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే వారంలో అగ్రికల్చరల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి మధ్యప్రదేశ్లో పర్యటిస్తారు. అక్కడ అమలు చేస్తున్న బీమాను స్టడీ చేస్తారు. ఏఐ పరిజ్ఞానంతో పంట నష్టాన్ని ఖచ్చితంగా అంచనా వేయొచ్చని వారు భావిస్తున్నారు. ఇప్పటివరకు మాన్యువల్గా పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. బీమా సంస్థలు, అగ్రికల్చర్ అధికారులు పారదర్శకంగా అంచనా వేయకపోవడంతో ఏఐ విధానాన్ని సర్కార్ ఎంచుకుంటోంది. ఈ విధానం ద్వారా నష్టపోయిన పంటలకు బీమా కంపెనీలు పరిహారం అందించేందుకు అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలు చేయాలని సర్కార్ ఇప్పటికే నిర్ణయించింది. దీనికి సంబంధించి 14 అగ్రికల్చర్ క్రాప్ ఇన్సూరెన్స్ కంపెనీలతో రాష్ట్ర అగ్రికల్చర్ ఆఫీసర్లు పలుమార్లు చర్చలు జరిపారు. పంట బీమా ఎలా అమలు చేయాలన్న దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. గతంలో పంట బీమా అమలు చేసినప్పుడు గ్రామం లేదా మండలం యూనిట్గా ఎంపిక చేసేవారు. వివిధ రకాలుగా పంటను బట్టి పంట బీమా అమలులో ఉండేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం అమలైతే ఏ రైతుకు పంట నష్టం జరిగితే ఆ రైతుకు పరిహారం అందడానికి అవకాశం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రైతు యూనిట్గా రాష్ట్రంలో పంటల బీమా అమలయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో దాదాపు 70 లక్షల మంది రైతులున్నారు. గతంలో పంటల బీమా అమల్లో ఉన్నప్పుడు 10 లక్షల లోపు రైతులే క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకునేవారు. తాజాగా పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీమా పరిధిలోకి వచ్చే రైతుల సంఖ్య 50 లక్షలకు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. తద్వారా బీమా ప్రీమియం 2500 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.